ఇక ప్రజలకు నీతులు చెప్పే పోలీసే గీత దాటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దని హితబోధ చేసే పోలీసే మద్యం మత్తులో బండి నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. పైగా హెల్మెట్ కూడా లేకుండా బండి నడుపుతూ ఓ యువకుడికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటపల్లి హైవే దగ్గర జరిగింది. హెల్మెట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న హైవేపై వెళ్తున్న ఒక కానిస్టేబుల్ రోడ్డుపై స్పీడ్ కంట్రోల్ కోసం అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లను ఢీకొట్టాడు. పోనీలే పాపం సాయం చేద్దామని వెళ్లిన ఓ యువకుడు ఆ పోలీసుడి పరిస్థితి చూసి చిరాకు కోపం వచ్చింది. ఎందుకంటే అతను ఫుల్ గా మందు కొట్టి బండి నడుపుతున్నాడు. పైగా హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దీంతో ఆ యువకుడు ఆ కానిస్టేబుల్ ను నిలదీశాడు. జనాలకు రూల్స్ పేరుతో వేలకు వేలు ఫైన్లు వేస్తారు, ఆ మాత్రం బుద్ధి లేదా అంటూ కేకలు వేశాడు. వేలు కేసులు వేస్తున్నారు. రోడ్డు మీద ఆపితే హెల్మెట్ ఆపితే వేలు కేసులు వేస్తున్నారు. ఎలాగేస్తారు వేలు? వీరికో న్యాయం మాకో న్యాయం ఏంటి? వాళ్ళు డ్రింకింగ్ డ్రైవ్ చేసి తొలొచ్చు, వేరే చచ్చిపోయాడు, ఇంకోరు రోడ్డు మీద ఓడిపోయాడు. మీరు డ్యూటీ డ్రెస్ తీసి తాగాలండి. తాగనప్పుడు డ్యూటీ డ్రెస్ మీద ఎలా వేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారండి మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? ఏంటి పోయేది? మీరు పోలీసులు అయితే మీరు మమ్మల్ని హెల్మెట్ లేకపోతే ఆపుతారేంటి? ఆపట్లేదా మీరు? వేలు కేసులు వేయట్లేదా? 1000 వస్తే 1000 కేసులు. ఏం ఫంక్షన్ అన్నా మా చెప్తే ఉన్నారేంటి? ఇక్కడ హెల్మెట్ అంటే 1000 రూపాయల కేసు. ఎవరి కోసం వేస్తున్నారు? మీకు మాకున్నా ఏంటి? నీది ఈగో. మీ పేరు చెప్పు, నీ ఐడి ఇవ్వు, నీ ఐడి ఇవ్వు. సార్ వద్దు సార్, మీ ఐడి ఇవ్వండి. సిపి అవతీర్ ఇస్తాను నేను. ఏం ఫంక్షన్ అన్న? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు? న్యాయం ఉండాలి కదా గవర్నమెంట్కి. మాకు జరగట్లేదు ఇక్కడ. మీలాంటి వాళ్ళు జరిగితే అట్లాగా కుదరదు. పిఎస్కి వెళ్ళాలి, కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అవ్వదు. బండిదాలు ఇవ్వు. ఎందుకు ఎవరు అన్న? కమిషనర్ వాళ్ళు మా బాబాయ్ కూడా పోలీసే. 5 నిమిషాల్లో పెడతా ప్రూఫ్. ప్రెస్ కూడా మా బాబాయే పెడతా 5 నిమిషాల్లో. ఏం కోపడదాకనా? ఏం గొడవకు? మీ అసెంబ్లీలో ఉన్నా ట్రాఫిక్ అసెంబ్లీలో పిలువన్నా ఆయన పిలువ. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి, మరి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఒక కానిస్టేబుల్ మద్యం సేవించి బైక్ రోడ్డుపై నడుస్తూ కూడా రోడ్డు పక్కన డివైడర్ ని ఢీకొచ్చి పడిపోతే ఆ దగ్గరలో ఉన్న ఒక యువకుడు అదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే పోలీసు మద్యం తాగి వాహనం నడిపారని కూడా యువకుడు ఆరోపిస్తున్నారు. వెంటనే టచ్ చేసి ఆ కేసు నమోదు చేయాలని కూడా వీడియో తీసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే పోలీసులు అంటేనే సమాజాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టాల్సిన ఒక వ్యక్తి. అలాంటి వాళ్ళే తప్పు చేసి తప్పు చేయడం అనేది మంచిది కాదని కూడా ఆ వీడియోలో మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే పోలీసులు సాధారణంగా నెలకి 20,000 సంపాదించే వ్యక్తిని కూడా అంటే నార్మల్ గా కొన్ని సందర్భాల్లో ఫ్రీ రైడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఫైన్ వేస్తున్నారు, హెల్మెట్ లేదని ఫైన్ వేస్తున్నారు. ప్రతి సందర్భంలో కూడా పోలీసులు విపరీతంగా ఫైన్లు వేసి ప్రజల నుంచి డబ్బులు గుంజేస్తున్నారని కూడా నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. సో అలాంటి పోలీసులే చాలా మంది ట్రిబుల్ వెళ్తుంటారు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు, లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళని ఎవరు పట్టుకుంటారు, అలాంటి వాళ్ళకి ఎవరు ఫైన్ వేస్తారని కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంటే చట్టం పోలీసు ఒక విధంగా సామాన్యులకు మరో విధంగా ఉంటుందా అనుకో నెటిజన్లు ప్రజెంట్ ఫైర్ అవుతున్నారు. అంటే ఆయన అట్లా వెళ్ళడం వెనుక అంటే పోలీస్ అంటే ఒక గౌరవం, ఒక వాల్యూ. అలాంటి వ్యక్తి ఆ బ్యాడ్జ్ లేకుండా, యూనిఫామ్ సరిగా లేకుండా, మందు పట్టపగలే మద్యం సేవించి పోలీసులు చేసుకుని అట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక ప్రమాదానికి గురి కావడం అనేది కూడా మంచిది కాదు. పోలీసుల్లో కూడా మార్పు రావాలి. సమాజానికి మంచి నేర్పించాల్సిన పోలీసు వ్యవస్థ అలా ఉంటే ఏమిస్తుందని కూడా యువకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా పోలీసులు కూడా అదే న్యాయం వర్తించాలి, వాళ్ళకు కూడా ఫైన్ విధించాలని కూడా యువకుడు వీడియో తీస్తూ డిమాండ్ చేశారు. అది ప్రజెంట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది, వైరల్ అవుతుంది కూడా. రైట్, మరి ఆ పోలీసు ఎలా స్పందించారు? ఆయన పిఎస్కి వెళ్ళటం జరిగిందా? కమిషనరేట్ తీసుకెళ్లి ఖచ్చితంగా ఆయన పైన కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో తరువాత ఖచ్చితంగా ఆ దగ్గరలో ఉన్న కమిషనరేట్ తీసుకెళ్లి ఉంటారు. మేబీ వివరాలు తెలియాల్సి ఉంది మహిజా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.